టిట్కో ఫ్లాట్ల కేటాయింపులో లబ్ధిదారులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, బ్యాంకుల ద్వారా రుణాలు అందించి లబ్ధిదారులను ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు 18వ వార్డు కౌన్సిలర్ అన్నపూర్ణ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాధితులతో కలిసి సోమవారం పాడా ప్రాజెక్ట్ డైరెక్టర్ చైత్రవర్షిణికి వినతి పత్రం అందజేశామని అన్నారు. పిఠాపురంలో సుమారు 200 మంది టిట్కో లబ్ధిదారులు డబ్బులు చెల్లించినప్పటికీ ఇప్పటి వరకు వారికి ఫ్లాట్ల కేటాయింపు జరగలేదన్నారు. సిబిల్ స్కోర్ నెపంతో లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని, తద్వారా వారు ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ రుణాన్ని కోల్పోతున్నారని అధికారుల దృష్టికి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే 10 ఏళ్ల సమయం గడిచినప్పటికీ టిట్కో ఫ్లాట్లు అందించకపోవడం బాధాకరమని అన్నారు. టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్, జిల్లా కలెక్టర్ ఈ అంశంపై దృష్టి సారించి బాధితులను ఆదుకోవాలని అన్నపూర్ణ కోరారు. అందరికీ నమస్కారం. గత ప్రభుత్వంలో 10 ఏళ్ల క్రితం తెలుగుదేశం ప్రభుత్వం టిట్కో గృహాలను నిర్మించడం జరిగింది. ఆ 5 ఏళ్ళు కూడా సజావుగా సాగింది. ఆ ఫ్లాట్లు అందించే సమయానికి ప్రభుత్వం మారడం వల్ల గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వీటన్నిటిని పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఇటీవల కొంతమందికి లోన్లు బ్యాంకులు సిబిల్ స్కోర్ లేదని వాళ్ళకి రుణాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే లబ్ధిదారులు చాలా నష్టపోయారు. గతంలో ₹1,00,000 చెల్లించారు. వాటికి అప్పులు చేసి వాటి చెల్లించిందే కాకుండా ఇప్పటి వరకు అద్దెంట్లో ఉంటున్నారు. అయితే సిబిల్ స్కోర్ లేదని చెప్పి వీళ్ళకి లోన్లు గృహ లోన్లు ఇవ్వడం జరగట్లేదు. అయితే ఇటీవల మున్సిపల్ కార్యాలయం నుండి 200 మందికి దాదాపు మందికి ఫ్లాట్లు కేటాయించే ప్రక్రియలో నోటీసులు అందాయి. ఈ బ్యాంకులు రుణాలు ఇస్తే వీళ్ళకి సబ్సిడీ వస్తుందని ఎంతో ఆస్తి ఎదురు చూశారు. కానీ సిబిల్ స్కోర్ లేదని బ్యాంకులు రుణాలు ఆపేయడం జరిగింది. అంటే లబ్ధిదారులకు నష్టం వాటిల్లకుండా బ్యాంకులు లబ్ధిదారుల ఇంట్లో మరొక సభ్యునికి కానీ వేరే ఎవరికైనా కానీ మార్టిగేజ్ పద్ధతిలో ఎటువంటి నిబంధనలు విధించకుండా సెక్యూర్డ్ లోన్ అన్సెక్యూర్డ్ లోన్ ఇవ్వాలని మరీ కోరడం జరుగుతుంది. పడా అధికారులని అలాగే టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారిని కూడా దృష్టి పెట్టాలని కోరుతున్నాం. అలాగే 200 మంది బాధితులు గత 10 ఏళ్ల నుంచి కూడా ₹1,00,000 కట్టి 10 ఏళ్ళు అయినా కూడా ఇప్పటికీ ఫ్లాట్లు కేటాయించిన పరిస్థితి. దీనిపైన కలెక్టర్ గారు, ప్రభుత్వం, టిట్కో చైర్మన్ వేములపాటి అజయ్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని బాధితుల ద్వారా కోరడం జరిగింది. నా పేరు అన్నపూర్ణ, 18వ వార్డు కౌన్సిలర్.